రౌడీ షీటర్ బోరుగుడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వారిని క్షమించడానికి వీలేదని తేల్చెప్పింది. పిటిషనర్ కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగుడ్డ అనిల్ పై అనంతపురం 4 పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా తాజాగా గురువారం హైకోర్టు కొట్టివేసింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో బోరుగుడ్డ అనిల్ అరాచకానికి హద్దే లేకుండా పోయింది. పోలీసులు సైతం అతని వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. గుంటూరు నగరానికి చెందిన అనిల్ కేంద్ర మంత్రిగా పనిచేసిన రామ్ దాస్ అరావల అనుచరుడిగా చెప్పుకుంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చెలామణయ్యాడు. జగన్ ను అన్నా అని సంబోధిస్తూ తాను పులివెందులకు చెందినవాడినేనంటూ వైసీపీతో అంటకాగాడు. జగన్ కు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు ప్రతిపక్ష నేతలపై సభ్య సమాజం తలదించుకునేలా సామాజిక మాధ్యమాలు టీవీ డిబేట్లలో ఇష్టానుసారం దూషణలు చేశాడు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడేవాడు. జగన్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రతిపక్షాలకు చెందిన మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడి దూషించేవాడు. అప్పట్లో జగన్ పేరు చెప్పి గుంటూరు నగరంలో దందాలు, దౌర్జన్యాలతో హల్చల్ చేశాడు. నాడు అధికార పార్టీ వైసీపీ అండదండలు ఉండడంతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. జగన్ పేరు చెప్తుండటంతో పోలీసులు అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు.